డెమాన్స్ట్రేషన్ ప్రారంభించడానికి ముందు టెక్నీషియన్స్ డిటిహెచ్ కనెక్షన్ సరైన పద్ధతిలో సెట్ టాప్ బాక్స్తో కనెక్ట్ అయి ఉందని నిర్ధారించుకోవాలి. దాంతోపాటుగా చెక్ చేయవలసిన మరొక విషయం సెట్ టాప్ బాక్స్లో మాక్సిమం సిగ్నల్ స్ట్రెంగ్త్ వస్తున్నదో లేదో అని. కుటుంబంలోని సభ్యులందరూ సిద్ధంగా ఉంటే టెక్నీషియన్ డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం ప్రారంభించవచ్చు. సార్, టాటా ప్లే డిటిహెచ్ కనెక్షన్ తీసుకున్నందుకు మీకు ధన్యవాదాలు. అలాగే టాటా ప్లే ఫ్యామిలీలోకి మీకు స్వాగతం. సార్, మీ డిటిహెచ్ కనెక్షన్ పర్ఫెక్ట్లీ ఇన్స్టాల్ అయిపోయింది. జస్ట్ మీకు డెమాన్స్ట్రేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇందులో టాటా ప్లే సెటప్ బాక్స్ మరియు రిమోట్ ఫీచర్స్ మరియు టాటా ప్లేలో లభించే అన్ని సర్వీసెస్ గురించి మీకు పూర్తి సమాచారం లభిస్తుంది. అలాగా? అయితే త్వరగా చెప్పండి, నేను కూడా అన్నీ తెలుసుకోవాలి. ఓకే సార్, కానీ మీకు డెమాన్స్ట్రేషన్ ఇవ్వడానికి ముందు మీరు మీ కుటుంబంలో ఉన్న సభ్యులందరినీ ఒకసారి పిలవగలరా? ఎందుకంటే నేను అందరికీ కలిపి ఒకేసారి డెమాన్స్ట్రేషన్ ఇస్తాను. వారు కూడా టాటా ప్లేలో లభించే అన్ని సర్వీసెస్ని సులభంగా వాడగలుగుతారు. ఓ, అలా అంటారా? సార్, వారిని పిలుస్తాను. దీని తర్వాత సబ్స్క్రైబర్ ఇంకా వారి కుటుంబ సభ్యులు అందరూ వచ్చి రెడీగా ఉన్న తరువాత డెమాన్స్ట్రేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అన్నిటికంటే ముందు మీరు స్విచ్ ఆన్ చేస్తారు. అయితే సెట్ టాప్ బాక్స్ యొక్క రెడ్ లైట్ కూడా ఆన్ అయిపోతుంది. అలాగే దాంతోపాటు మీరు టీవీని కూడా ఆన్ చేయండి. ఆ తర్వాత రిమోట్ యొక్క సెట్ టాప్ బాక్స్ పవర్ బటన్, దీన్ని ప్రెస్ చేసి మీరు సెట్ టాప్ బాక్స్ని కూడా ఆన్ చేయండి. సెట్ టాప్ బాక్స్ని HDMI 3 ద్వారా టీవీకి కనెక్ట్ చేశాను. అయితే ఇన్ ఫ్యూచర్ మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సింది, ఒకవేళ ఎప్పుడైనా టీవీ సోర్స్ పాయింట్ చేంజ్ అయిపోయి మీరు టాటా ప్లే ఛానల్స్ చూడలేకపోతున్నట్లయితే మీరు టీవీలో ఏవి లేదా ఇన్పుట్ బటన్ని ఉపయోగించి HDMI 3 మీద సెలెక్ట్ చేయండి. టాటా ప్లే ఛానల్స్ను మీరు మళ్ళీ చూడగలుగుతారు. ఇప్పుడు మీరు టీవీలో ప్రోగ్రామ్ చూడగలుగుతున్నారు. అలాగే ఈ టాటా ప్లే రిమోట్ ద్వారా మీరు మీకు నచ్చిన ఛానల్స్ని కూడా చూడవచ్చు. అయితే ఈ విధంగా మనం డెమాన్స్ట్రేషన్ని ప్రారంభిస్తాము. తదుపరి వీడియోలో మనం టాటా ప్లే యొక్క రిమోట్ బటన్స్ మరియు రిమోట్ పేరింగ్ గురించి అర్థం చేసుకుంటాం.